ఏ దైవజనుడు చెప్పినా ఈ చిన్న పుస్తకంలో నుండే చెప్పాలి. బయట విషయాలు ఏమి చెప్తే అది దేవునికి ఇష్టమేం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే గొప్ప విషయాలు దాచబడి ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికమైన ప్రజలు ఈ గ్రంథాన్ని చదువుతున్నారు, దీన్ని అనుసరిస్తున్నారు. తరతరాల నుంచి 2000 సంవత్సరాల నుండి దీన్ని బోధిస్తున్నప్పటికీ తరమెంబడి తరం మారినా ఇందులో ఉన్న సంపద ఇంకా తరగటం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, కొన్ని గ్రంథాలు బోధించడానికి మేధావులు కావాలి, పండితులు కావాలి. ఎందుకంటే పండితులైతే మాత్రమే దానిని బోధించగలరు. ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, పామరుడు వచ్చి దీన్ని చదివితే వాడిని పండితునిగా మార్చే గుణము పరిశుద్ధ గ్రంథానికి ఉంది.